సో నేమ్ ఐఎమ్ సునీత రాజ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటానమ్మా. మీ రోజు చాలా గ్రాండ్గా ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్, అది కూడా కమ్యూనిటీ లెవెల్లో ఇంత గ్రాండ్గా ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇందులో పార్ట్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందమ్మా. మీరు ఏ కేటగిరీ నుంచి వచ్చారంటే లైక్ యాజ్ ఎ ఎంటర్ప్రినర్గా వచ్చారా లేదంటే జస్ట్ సెషన్? ఫిల్మ్ ప్రొడ్యూసర్ అమ్మా, సునీత రాజ్ కుమార్. ఓకే. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఏం మీకు ప్లస్ అయింది ఏంటి అని? అంటే ఇక్కడికి నాకు వచ్చిన తర్వాత ప్లస్ అయిందని నేను చెప్పలేను, కానీ నేను అంటే మై బ్రదర్ అండ్ ఆల్ ఆర్ దేర్ ఎట్ యూఎస్ఏ. సో దీని గురించి నాకు కొంత అవగాహన ఉందమ్మా. నాకు మెయిన్గా ఈ ఆప్తా వాళ్ళు చేసే దాంట్లో నచ్చింది ఏంటంటే వీళ్ళు పూర్ పీపుల్కి మన కమ్యూనిటీ నుండి వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా. అంటే ఫైనాన్షియల్గా ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉండే పిల్లలకి నాకు తెలుసుండి నా సర్కిల్లో నేను చూసింది ఏంటంటే ఒక ఫాదర్ లేని ఒక అమ్మాయికి ఇంటర్మీడియట్ నుంచి ఆప్తా పీపుల్ సపోర్టెడ్ ఏ లాట్. సో తను ఇంజనీరింగ్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. మెరిట్లో ఉండి ఫైనాన్షియల్గా లేకుండా ఉండే ఎడ్యుకేషనల్ సపోర్ట్ అయితే ఏదైతే ఉందో నేను ఆ ఫ్రూట్ ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే దట్ గర్ల్ షీ గాట్ ఏ జాబ్ ఇన్ హైదరాబాద్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ తన వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచడం ఎంత టఫ్ అనేది అందరికీ తెలుసు. సో నాకు ఆప్తాలో మెయిన్ ఎక్కువ నచ్చింది ఏంటంటే వాళ్ళు చేసే సర్వీస్. సో ఎవరు నీడెడ్ ఉన్నారో వాళ్ళు. సో నేను యాక్చువల్గా చూసాను ఆ ఫ్రూట్. సో ఐ లైక్ దట్ పార్ట్ ఆఫ్ ఆప్తా. సో చాలా మంది బడ్డీ ఎంటర్ప్రైనర్స్ ఉంటారు, కొత్త ఎంటర్ప్రైనర్స్ ఉంటారు, లేదంటే ఎంటర్ప్రైనర్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఆప్తాకి వస్తే అలాంటి వాళ్ళకి ఎలాగా ప్లస్ అవుతుంది? సో ఆప్తాకి వచ్చి ఇప్పుడు దాకా అలాంటిది ప్లస్ అయింది ఏది అనేది నాకు ఇంతవరకు తెలియదు. కానీ మెయిన్ ఈ బిజినెస్ మీట్ పెట్టింది వాళ్ళంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని. సో డెఫినెట్గా వాళ్ళకి ఐడియా ఉండి ఏదన్నా చేయాలి అని అనుకునే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసి పైకి తీసుకురావాలన్నదే ఈ బిజినెస్ మీట్ యొక్క మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్. సో ఎలాగైతే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తున్నారో ఇందులో కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా అని ఎవరు పెడితే వాళ్ళు వస్తే అవ్వదమ్మా. ఎవరైతే యాక్చువల్గా వర్త్ ఉంటుందో వాళ్ళు పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆప్తా నుండి డెఫినెట్గా మంచి సపోర్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.